హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో ముంబైలోని ది బెస్ట్ ప్లేస్, మన చరిత్ర మొత్తం తెలుసుకున్న ఒక ప్లేస్ గురించి అయితే మీకు చూపిస్తాను. అదేమిటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ వస్తు సంగ్రహాలయ. మనకి సిఎస్టీ నుంచి జస్ట్ 30 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నారు. మనకి ఎంట్రీ ఫీజు అయితే 150 రూపీస్ ఉంటుంది. మొబైల్ కూడా ఎలా ఉంటుంది, వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా తీసుకోవచ్చు. ఈ మ్యూజియం ఎందుకు చూడాలి అంటే, మన చరిత్ర ఏది పాస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా మన చరిత్ర మొత్తం కూడా ఈ మ్యూజియంలోనే ఉంది. ఇక్కడ ఎంట్రన్స్ కాగానే ఎక్కడ ఏ గ్యాలరీలో ఏమున్నాయి అనేది మొత్తం కూడా ఇక్కడ ఫ్లోర్ బట్టి ప్లానింగ్ మొత్తం కూడా చూపిస్తారనమాట. ఇక్కడ మెయిన్ మనకు చూడాల్సింది, ఈ వీడియో లెంత్ ఉంటుంది, ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క విషయం కూడా ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది. మనకి ఈ మ్యూజియంలో కొన్ని వేల రకాల విగ్రహాలు ఉన్నాయి. పాతవి 13th సెంచరీ, 7th సెంచరీ, 6th సెంచరీ నుంచి కూడా విగ్రహాలన్నీ కూడా కలెక్షన్ చేసి ఈ మ్యూజియంలో పెట్టారనమాట. అందుకని ఈ మ్యూజియంకి ముంబైలో ది బెస్ట్ మ్యూజియం అని చెప్పేసి అంటారు. అలానే కాకుండా మన ఛత్రపతి శివాజీ గారు వాడిన వస్త్రాలు కానీ, అంటే బట్టలు, నెక్స్ట్ వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ కాయిన్స్, వాళ్ళు ఎలా ఉత్తరాలు పంపించుకునేది, అది అంటూ సపరేట్గా గ్యాలరీస్ అన్నీ పెట్టారు. మీకు అవన్నీ కూడా చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది, అది మాత్రం గ్యారంటీ. ఇలా మనకి ఈ విగ్రహాలన్నీ కూడా కలెక్షన్కి వాళ్ళకి ఎంత టైం పట్టిందో తెలియదు, కానీ అసలు నిజంగా అన్నీ కూడా లోపలికి వస్తే మినిమం 2 hours అయితే పట్టిద్దండి చివరి వరకు. నేను జాగ్రత్తగా అన్నీ మంచిగా ఎడిటింగ్ చేసి 20-30 నిమిషాలు తీసిన వీడియోను 10 నిమిషాలకి అంతా కూడా ఏదైతే బాగుందో అదంతా కూడా మీకు వీడియో కింద మార్చాను. ఇవన్నీ కూడా కలెక్షన్ అంటే మనకి ఇక్కడ తెలుగులో ఏమి ఉండదండి, ఇంగ్లీషు, హిందీ ఈ 2 భాషల్లోనే ఉంటుంది. అందుకనే కిందే అనేది క్లారిటీ పెట్టట్లేదు, అందుకే నేను చెప్తున్నాను. ఈ విగ్రహాలన్నీ కూడా మీకు 6th సెంచరీ, 7th సెంచరీ నుంచి కలెక్ట్ చేయబడింది అనమాట. అలానే ఇప్పుడు ఇక్కడ అవే కాకుండా డైమండ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ విగ్రహాలు మనకి, ఈ విగ్రహాలన్నీ కూడా 6th సెంచరీ నుంచి, ఇగో ఈ పాదం, రాముడి పాదం, అవన్నీ కూడా అసలు ఎంత బాగుందంటే చూడడానికి. పక్కనే ఇన్ఫర్మేటివ్గా మొత్తం కూడా డీటెయిల్గా రాశారనమాట. ఎక్కడి నుంచి ఏం తీసుకొచ్చారు అనేది, వాటి పేరేం పేరు అనేది కూడా మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ లోగో ఉన్నట్టుంది. ఇది కూడా మొత్తం అసలు ఎంత బాగుందంటే చూడడానికి, మీరు చూస్తూ ఉండండి. అసలు ఎంత బాగుంటుందంటే, మీరు కనుక ముంబై వెళ్తే మాత్రం ఇది ఖచ్చితంగా మిస్ చేయకూడని ప్లేస్ అంటే ఏదైనా ఉంది అంటే నాకు ఇది మాత్రం బాగా నచ్చింది. అంత బాగుందన్నమాట. అంటే ఆ 2 hours మన చరిత్రలోనే ఉండిపోతాం అనమాట. చదువుకుంటూ మొత్తం మన చరిత్ర ఏదైతే ఉందో అదంతా కూడా 2 hours మనల్ని మనం మర్చిపోయి ఆ కాలంలోకి వెళ్ళిపోతాం అనమాట. నెక్స్ట్ బిల్డింగ్లోంచి ఒక్కొక్కటి జ్యువెలరీ గ్యాలరీ అని, విగ్రహాల గ్యాలరీలు అని, నెక్స్ట్ పక్షులు, అప్పుడు ఆ కాలంలో పులులు ఇవన్నీ ఎలా ఉండేవి ఆ గ్యాలరీ అని, విగ్రహాల వరకు ఒక గ్యాలరీ కింద, అలా సపరేట్ కాయిన్స్ వరకు ఒక గ్యాలరీ, ఉత్తరాల వరకు ఒక గ్యాలరీ, అలా గ్యాలరీలుగా పెట్టారనమాట. మనం ప్రస్తుతానికైతే ఇక్కడ బయట ఉన్న మొత్తం కూడా చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం హిస్టరీ సెక్షన్లోకి వెళ్ళిపోతున్నాం. మనకి బర్డ్స్, ఏమేమి బర్డ్స్ ఉండేవి, ఏవేవి జంతువులు ఉండేవి, అవన్నీ కూడా ఇప్పుడు ఈ గ్యాలరీలో ఉంటాయి అన్నమాట. ఇక చూస్తున్నారు కదా, ఇన్ని రకాల పక్షులు, ఇన్ని రకాల పెట్టలు, బాతులు, ఇవన్నీ కూడా మనకి ఈ ఆ కాలంలో నుంచి ఉన్న అన్నిటిని డెకరేటింగ్గా పెట్టారనమాట. నిజంగా ఇన్ని కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇవన్నీ ఆర్ట్ గ్యాలరీలు అనమాట. అంటే రియాలిటీగా ఎలా ఉంటుందో అలా సేమ్ యాజిటీ చూడంగానే మనకు అలా అనిపిస్తుంది. ఈ కోతులు, చింపాంజీలు, ఇవి అడవి దున్నలు అంటారు కదా అవి, ఇది పులి, ఏనుగు,
అలా ప్రతి ఒక్కటి కూడా మనకి జింకలు, పులులు, అదే ఇవి చూసారా ఎలకలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అడవిలో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రియలిస్టిక్గా ఎలా ఉంటాయో అలా పెట్టారనమాట. చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది ఈ గ్యాలరీ. ఈ గ్యాలరీ నుంచి మనం ఇప్పుడు ఉత్తరాల గ్యాలరీలోకి వెళ్ళిపోదాం అనమాట. వాళ్ళ ఫర్నిచర్ ఇవి ఫోటో గ్యాలరీ ఉంటుంది కదా, ఫొటోస్ అలా గ్యాలరీలోకి వచ్చేసామన్నమాట. ఇదంతా కూడా ఫొటోస్ గ్యాలరీ. ఇక్కడ నుంచి మస్ట్ వాళ్ళు ఏ స్పూన్లు వాడారు అంటే స్పూన్లు ఉంటాయి కదా, మనం ఇప్పుడు స్పూన్లు వాడుతున్నాం, వాళ్ళే స్పూన్లు వాడారు అవన్నీ. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు వచ్చే గ్యాలరీ మొత్తం కూడా అది ఉత్తరాలు ఎలా పంపించుకునేవారు, లెటర్స్ అంటే ఒకరి నుంచి ఒకరికి ఎలా వినపడేది, ఎలా ఉత్తరాలు రాసుకునేది, ఇవన్నీ కూడా ఉత్తరాల గ్యాలరీ అన్నమాట. అప్పుడులో ఉన్న గేమ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ వాడిన బట్టలు అన్నమాట. ఎలా ఉండేవాళ్ళు, ఎలా కుట్టుకునేవారు. ఇప్పుడు ఇదంతా కూడా డైమండ్స్. కోహినూర్ డైమండ్ ఎవరు ఎత్తకపోయారన్నారు కదా, ఇక్కడే ఉంది కోహినూర్ డైమండ్. ఇదే కోహినూర్ డైమండ్. ఇవన్నీ కూడా ఒరిజినల్స్ అన్నమాట. ఇవన్నీ వాళ్ళ బంగారు ఆభరణాలు. ఏ బంగారు ఆభరణాలు ఏ కాలంలో వాడారు అనేది కూడా మొత్తం కూడా ఒరిజినల్ అన్నమాట. ఇవి మొత్తం బంగారు ఆభరణాలు ఎవరెవరు వాడారు, ఛత్రపతి శివాజీ గారు అవన్నీ వాడేవారు అన్నమాట. ఎవరు మొత్తం అసలు నిజంగా అసలు ఈ ఆయుధాలు, వాళ్ళు వాడే ఆయుధాలు, వాళ్ళు వాడే పీటలు, వాళ్ళు వాడే కడియాలు, వాళ్ళు వాడే బంగారు ఆభరణాలు, వాళ్ళు ఎలా తయారు చేసేవాళ్ళు, పేరుతో తయారు చేసేవాళ్ళు అనేది. ఇవన్నీ కడియాలు అనమాట. మనకి కడియాలు చూడంగానే ఏం గుర్తొచ్చింది? సలార్ గుర్తొచ్చింది. పెద్ద కడియం అయితే 15, చిన్న కడియం అయితే 3. ఇవన్నీ కాయిన్స్ అనమాట. ఈ కాయిన్స్ వాళ్ళు వాడే ఆయుధాలు, వాళ్ళు వాడే నోట్స్, డబ్బులు అప్పట్లో ఎలా కొనుక్కునేవారు, అమ్మేవారు. ఈ కాయిన్స్ అన్నమాట 10 రూపాయలు. ఈ కాయిన్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సపరేట్ వాల్యూ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి ఇక్కడ అనేది మనకి మ్యూజియంలో ఏ కాయిన్స్ ఎప్పుడు వచ్చాయి అనేది మొత్తం కూడా ఇలా డిస్ప్లేలో పెట్టారు. ఇది మొత్తం వరల్డ్లో ఉన్న కాయిన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా సపరేట్గా డిస్ప్లేలో పెట్టారు. మనం వాటిని పట్టుకోలేము కాబట్టి డిస్ప్లేలోంచి చూడాలి. అంత బాగుంటుంది అనమాట. నిజంగా అసలు నాకైతే అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే ఒక చరిత్ర తెలుసుకోవడానికి 2 hours స్పెండ్ చేయలేమా అనిపించింది. అదే కాకుండా మనకి సపరేట్గా 20 రూపాయలు ఇస్తే 3 కాయిన్లు ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఏ టైప్ కావాలంటే ఆ టైప్ కాయిన్స్ ప్రింట్ చేసుకొని ఇచ్చేది. కానీ అది పని చేయట్లేదని చెప్పేసి పెట్టారు. ఇప్పుడు అక్కడ నుంచి మనం అంతా కూడా ఇప్పుడు బయటకు అయితే వచ్చేసామన్నమాట, వేరే గ్యాలరీలోకి. ఇవన్నీ ఇక్కడ కూడా అన్నీ వాళ్ళ జ్యువెలరీకి సంబంధించింది. ఇది మన బ్లాక్ అనమాట. ఎక్కడ ఎలా ఉంది, ఎక్కడ ఏముంది అనేది మన బ్లాక్. వాళ్ళ వాడే ఆయుధాలు, డ్రాయింగ్ గ్యాలరీ. ఇక్కడ వీళ్ళంతా కూడా ఎలా ఏ ప్లేట్లు ఎలా ఉండేవారు, ఎలా ఉండేది అనేది మొత్తం కూడా ఈ గిన్నెలు ఎలా ఉండేది అనేది కూడా మొత్తం ఇది మొత్తం మనం అయితే 5th floorకి అయితే వచ్చేసాం అనమాట. బిల్డింగ్ కూడా చాలా హై క్లాస్గా ఉంది. ఇక్కడ ఇవన్నీ కూడా అయ్యే వాడారు. ఇక్కడ విగ్రహం కూడా ఉంది. అందరూ పూజలు అన్నీ కూడా చేస్తున్నారు. ఇక్కడ నుంచి వాళ్ళు వాడే పెళ్ళిళ్ళకి వాటికి ఎలా చేసేవారు, సన్నాయి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ విజువల్గా చూస్తున్నారు కదా. ఇక్కడ అన్ని చిన్న పెద్ద విగ్రహాలు, చిన్న విగ్రహాలు అన్నీ కూడా రియాలిటీగా అన్నీ కూడా బేగా పెట్టారు లైటింగ్ వేసి. నిజంగా అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరైతే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అనమాట. వస్తే మాత్రం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా వెళ్ళారో లేదో కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం.
బాయ్ ఫ్రెండ్స్, జై హింద్, మళ్ళా కలుద్దాం, బాయ్.